టీడీపీ తొలి జాబితాలో సీనియర్లు కొందరు కనిపించలేదు. వాళ్ళకి ఆశాభంగం కలిగింది. దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. చింతమనేని ప్రభాకర్ కు నిరాశ ఎదురైంది. జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా లేదు. పెనుకొండలో పార్థసారథికి మొండి చెయ్యి చూపించారు. ఆలపాటి రాజా పేరు కూడా కనిపించలేదు. మొదటి జాబితాలో రక్తాభిషేకం చేసిన బుద్దా వెంకన్నకు మొండి చెయ్యి ఎదురైంది. జాబితాలో కళా వెంకట్రావు పేరు కూడా లేదు. గుంటూరు జిల్లాలో ఎరపతినేని, ఆలపాటి రాజా పేర్లు కనిపించలేదు. పెదకూరపాడు నుండి కొమ్మాలపాటి శ్రీధర్, ఉండి నుంచి వేటుకూరి శివరామరాజుకు ఆశాభంగం కలిగింది. రాయలసీమలో 29 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలుండగా రాయలసీమలో ఒక్క అభ్యర్థిని కూడా జనసేన ప్రకటించలేదు. 2019లో గెలిచిన ముగ్గురికి మళ్లీ టికెట్లు ఇచ్చింది టీడీపీ. కుప్పం నుండి చంద్రబాబు మళ్లీ పోటీ చేయబోతున్నారు. హిందూపురం నుంచి బరిలో ఉండబోతున్నారు నందమూరి బాలకృష్ణ. ఉరవకొండ నుండి పయ్యావుల కేశవ్ తిరిగి పోటీ చేస్తున్నారు. రాయలసీమలో 29 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. రాయలసీమలో 29 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో మొదటి జాబితాలో 29 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. అయితే రాయలసీమలో ఒక్క అభ్యర్థిని కూడా జనసేన ప్రకటించలేదు. 2019లో గెలిచిన ముగ్గురికి మళ్లీ టికెట్లు ఇచ్చింది టీడీపీ. కుప్పం నుండి చంద్రబాబు మళ్లీ పోటీ చేయబోతున్నారు. ఇక హిందూపురం నుంచి తెలిసిందే నందమూరి బాలకృష్ణ బరిలో ఉంటారు. ఉరవకొండ నుండి పయ్యావుల కేశవ్ తిరిగి పోటీ చేయబోతున్నారు. 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాయలసీమలో గెలిచిన ముగ్గురు 2019లో గెలిచిన ముగ్గురు మరలా అవకాశం దక్కించుకున్నారు. రైట్, రాయలసీమలో అభ్యర్థుల్ని ప్రకటించింది. మొత్తం 29 మంది అభ్యర్థుల్ని 52 స్థానాలకు సంబంధించి సిట్టింగ్లు ముగ్గురు స్థానం తిరిగి పొందారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, అంటే ఖచ్చితంగా రాయలసీమ నుంచి జనసేన ఒక అభ్యర్థిని కూడా ప్రకటించకపోవడం, ఒక్క స్థానాన్ని కూడా నుంచి పోటీ చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా రాజకీయాల్లో మారింది. రాజకీయంగా చూస్తే మాత్రము రాయలసీమలో ఒక్కో జిల్లా నుంచి ఖచ్చితంగా ఒక్కో అభ్యర్థి జనసేన నుంచి ఉంటారని చెప్పేసి భావించిన నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రకటించిన లిస్టులో మాత్రము జనసేన అభ్యర్థులు ఎవరూ లేకపోవడమే ప్రస్తుతం ఒక చర్చగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీడీపీ నుంచి మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి రాయలసీమలో 4 ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటి వరకు ప్రకటించింది 29. 29లో కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు టీడీపీ అభ్యర్థులు తిరిగి 2024 ఎన్నికల్లో ఉన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన జాబితాలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడ కూడా టీడీపీ టికెట్ను ఆశించి భంగపడ్డ వారు ఎవరు కూడా ప్రస్తుతానికైతే లేరు. కానీ ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని, ఉమ్మడి అనంతపురము, కర్నూలు జిల్లాలో ఒక్కో జిల్లా నుంచి 9 మందిని ప్రకటించింది. మరోవైపు సీఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో 4 అభ్యర్థులు మాత్రమే టీడీపీ ఇప్పటివరకు ప్రకటించింది. అయితే జనసేన ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటికే పొత్తులో ఉన్నటువంటి జనసేన రాయలసీమలో ఏ స్థానం నుంచి పోటీ చేస్తుంది, ఒకవేళ పొత్తు కుదిరితే బీజేపీకి ఏ స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 23 స్థానాలను ప్రస్తుతం రాయలసీమలో పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రత్యేకించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వస్తే మాత్రము ఖచ్చితంగా తిరుపతి, మదనపల్లి, చిత్తూరులో జనసేన పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో చిత్తూరులో గురజాల జగన్మోహన్కి అవకాశం కల్పించిన తర్వాత ఇక మిగిలింది రెండే, ఒకటి మదనపల్లి, మరొకటి తిరుపతి. మరి తిరుపతిలో జనసేన పోటీ చేస్తుందా, బీజేపీ కూడా అడుగుతుంది కాబట్టి బీజేపీ పోటీ చేస్తుందా అన్నది ఒక క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉమ్మడి రాయలసీమలో 4 జిల్లాల్లో ఖచ్చితంగా జనసేన కొన్ని స్థానాల్లో కనీసం 4 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అవకాశం ఉందని ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. తుది జాబితాలో ఏ రకంగా ఏ పార్టీ ఏ చోట పోటీ చేస్తుందనేది పొత్తుల అంశము తుది దశకు చేరుకుంటే తప్ప, పొత్తుల పేచీ లేకపోతే తప్ప ఈ స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అయితే టీడీపీకి సంబంధించి పరిశీలిస్తే మాత్రము ఖచ్చితంగా ఇప్పటికే ఎవరైతే ఆశావాహులుగా పార్టీ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారో వాళ్ళకే టికెట్లు కేటాయడం ద్వారా అసమ్మతి అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి మిగతా జాబితాల్లో ఆశావాహులుగా ఉన్న వాళ్ళకి టికెట్లు దక్కుతాయా లేదా అన్నది ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. దీనికంతా ప్రధాన కారణము పొత్తుల అంశమే. ఈ పొత్తుల అంశం కుదిరితే తప్ప
పూర్తిగా ఈ కుత్తలంలో స్పష్టత వస్తే తప్ప రాయలసీమలో బీజేపీ జనసేనకు కేటాయించే స్థానాలను బట్టి టీడీపీకి మరిన్ని సీట్లు దక్కుతాయి అన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.